టు స్పెషల్ చిట్ చాట్. మరి ఈ స్పెషల్ చిట్ చాట్లో స్పెషల్ గెస్ట్ ఒకరు కాదండి, ఇద్దరిని తీసుకొచ్చా. మది సినిమా ఈ పాటికి మీరు ట్రైలర్ చూసారు, అద్భుతంగా దూసుకు వెళ్తుంది, మంచి అవుట్పుట్ అయితే వచ్చింది సినిమా నుంచి. దాంట్లో యాక్ట్ చేసిన హీరో అండ్ హీరోయిన్ నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం సరదాగా. అసలు మది థీమ్ ఎలా పట్టారు, అసలు ఆ లైన్ ఎలా దొరికిందో అడుగుదాం. హాయ్, వెల్కమ్ టు చిట్ చాట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ అండ్ రిచా ఎలా ఉందంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ట్రైలర్ కి, దాని గురించి మాట్లాడదాం. అసలు చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే నేను చేసిన ఇంతకుముందు సినిమాల కంటే ఇది ఫాస్ట్గా రీచ్ అయింది జనాలకి, తొందరగా 2 days లో 1 million అనేది నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ థింగ్ అండ్ హ్యాపీ. మీకు రిచా? Same here. I'm very excited for the movie to come out actually, because the reviews what we have got for the trailer is amazing. So reaching 1 million in such a short period of time is something really huge. So I'm just excited for all the people to watch the movie. Yeah. శ్రీరామ్, అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి గల కారణం ఏమైండొచ్చు? మా సినిమాలో ఉన్న మన స్క్రిప్ట్లో ఉన్న బలం అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఆ స్టోరీలో ఉన్నదే మేము ట్రైలర్లో చూపించాం. ఆ ట్రైలర్ అందరికి నచ్చడం అసలు గ్రేట్ థింగ్. అంటే ఇలాంటి స్టోరీ లైన్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తాను, ఎక్కడ అడిగినా కూడా. నాకు ఈ స్క్రిప్ట్ వినగానే అసలు నాకెందుకు చెప్పావు ఈ స్టోరీ అని అడిగాను డైరెక్టర్. ఓకే, అంటే నా దాకా ఎందుకు వచ్చింది, ఇంత దూరం ఎక్కడో ఆగిపోయి ఉండాలి, నా దాకా ఎలా వచ్చింది అని చెప్పి అనిపించింది. అంటే ఇంత మంచి స్క్రిప్ట్ని ఎవరు విన్నా దాన్ని తీసేసుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు నచ్చేస్తుంది ఖచ్చితంగా. పార్ట్ బ్రేకింగ్ ఇది. Richa, what's your feeling when you listen about this theme of the story? I think that it is a very passionate story first of all, and the team and mostly the director of this movie, Nagadanush sir, he was also very passionate to narrate me the scenes and everything. With like every scene he was, I could feel the emotion what he was trying to portray on screen. So I thought that this is very interesting. This is something different than the other love stories that we hear or we see all the time. It's not always happy and happy endings and all filmy and they are throwing flowers and everything. Nothing at all like that. Very realistic and very raw, I would say. Yes, Sriram garu, Nagadanush ఆయనకి యాక్చువల్గా మొదటి సినిమా, బట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే చేశారు, సైమా వరకు వెళ్ళాయి, బట్ నామినేషన్స్ వరకు. సైమా నామినేషన్కి వెళ్ళాయి, దాని రిజల్ట్ అనేది రాలేదు బయటకు, అంతే కోవిడ్ వల్ల. అది అంటే నమ్మకం ఎలా వచ్చింది అసలు, ఎలా తీస్తాడు ఏంటి అని? నాకు తెలుసు అండి. అంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఇంతవరకు ఎక్కడ ఎవరు నన్ను అడగలేదు, మీరు అడిగినట్టు నేను ఎక్కడ చెప్పలేదు. మీరు సినిమాకి వచ్చేందుకు కావాలంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూడండి, ఆయన టేకింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మీరు సినిమాకి థియేటర్కి వచ్చి చూస్తారు. ఆయన కలిసిన తర్వాత చూసారా, కలవక ముందు చూసారా సినిమాలు? నేను కలవక ముందే చూసాను అనుకుంటా, నాకు గుర్తులే. అంటే ఇట్స్ లాంగ్ జర్నీ కదా మాది, కలవక ముందే చూసాను. రిచా, డైరెక్టర్ పైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? See, he is first of all like very hardworking person, very hardworking, very passionate when it comes to his work, and even other films when he watches, that keen interest of him, that everything that he observes and everything he wants to take, imbibe those scenes or those anything, any good thing, he imbibes it into him and he puts it, he visualizes it, and I feel that he is very passionate about working. So that is that really good quality of him I really loved. Yeah. Richa, you are from? I am from Mumbai. This is your first film. Yeah, first film. Yeah. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ film experience? It's great actually. We were shooting in COVID times, so there were obviously some restrictions when we were working, like but then it was still a very smooth ride. And first thing is that it is a very special movie to me because this is my first movie, and the response that we are getting, even me just individually what I am getting is really very good, and I'm very happy about it. And I just felt that the whole team was very supportive, the director, the producers, even this person, Sriram garu, he was also very supportive. So all of the team members were supportive, and the script was really amazing. So I'm looking forward for the release. ఎక్కడైనా డిఫికల్ట్గా అనిపించిందా ఏదైనా సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ? Well, all the scenes, most of the scenes were difficult, but there was one particular scene on the beach that I make some revelations to Abhi,
and that was something very, that took a lot out of me. There was a lot of crying, and there's a long monologue I have to say it out. So that took a lot of me. That was the most difficult I found. యాక్చువల్గా శ్రీరామ్ అంటే తను సినిమాలో వేరేలా ఉంది, ఇప్పుడు బయట వేరేలా ఉంది. మీకు ఎలా నచ్చింది? సినిమాలోనా? సినిమాలో చాలా ట్రెడిషనల్ గా ఉంది, బట్ ఇక్కడ మొత్తం డిఫరెంట్ గా ఉంది. ఎలా బాగుంది తను బాగుంటుందని మేము మీకు చూపిద్దామని. ఎలా బాగుంది క్వశ్చన్? ఎలా బాగుంది? ఎలా బాగుందా? నాకు రెండు రకాలుగా బాగానే అనిపిస్తుంది నాకు. తన క్యారెక్టర్ ఏంటి మూవీలో? ఒక టీనేజ్ అమ్మాయి నుంచి తర్వాత ఒక మెచ్యూర్డ్ ఉమెన్ ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అది తన క్యారెక్టర్. అంటే ఒక అమాయకమైన అమ్మాయి, అట్ ద సేమ్ టైం తెలివైన అమ్మాయి ప్లస్ తెలివితో కూడిన అమ్మాయికత్వం, రెండు చాలా చాలా వెయిట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అట్ సేమ్ టైం ఆ టీనేజ్లో లవ్ స్టోరీ, దాని తర్వాత తను మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా బాయ్ ఫ్రెండ్ని ఇటు మేనేజ్ చేసి అటు హస్బెండ్ని మేనేజ్ చేసి అట్ సేమ్ టైం అంటే ఎక్కడ కూడా ఇద్దరికి ఒకరి ఇంపార్టెన్స్. వీడేమో చిన్నప్పటి నుంచి తెలుసు, అతనేమో సడన్గా లైఫ్లో వచ్చింది. ఇక్కడ బంధానికి వాల్యూ ఉంది, అట్ సేమ్ టైం ఇక్కడ రిలేషన్షిప్ జర్నీతో వాల్యూ ఉంది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ని, అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని తను ప్లే చేసింది. కానీ ఇటువంటి స్టోరీ లైన్ మనం గతంలో ఎప్పుడు చూడలేదు. అవునండి. సో డేర్గా అనిపించిందా ఏమైనా స్టెప్? డెఫినెట్లీ అన్ని దాని వెనకాల ఉన్న అన్నీ కూడా మేము ఆలోచించే ఈ సినిమా చేసాం. ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక మంచి కథ చెప్దాం, జనాల్లో ఉన్న కథ చెప్దాం. జనాల్లో ఉన్న కథ, ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనం చాలా చూస్తున్నాం ఇటువంటి. ఈ జనాలు చాలా మంది, నాకు యాక్చువల్లీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అతను కాల్ కూడా చేశాను. కామెంట్స్ చూస్తే కూడా అర్థం అవుతుంది చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు స్టోరీకి. అవును. నాకు అతను కాల్ చేసి, అన్న సేమ్ ఇలాంటి పరిస్థితి అన్న, నాది ఇలాగే జరిగింది, నాకు ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం, ఆ అమ్మాయి ఇట్లా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, స్టిల్ నాతో మాట్లాడుతుంది అన్న, మీరు ఏమనుకోకపోతే చెప్తున్నా అని చెప్పి తను చెప్పాడు కూడా. బట్ శ్రీరామ్ అంటే ఒక ఏజ్ గ్రూప్ వరకే దీన్ని ఇష్టపడతారు, కానీ అంటే మన పేరెంట్స్ కానీ వీళ్ళు ఇటువంటి స్టోరీస్ ని ఎంకరేజ్ చేయరు. మీకు ఏమి హెసిటేషన్ ఏం లేదండి? డెఫినెట్లీ లేదు. ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే సినిమానే. అంటే చిన్నపిల్లల కంటే వాళ్ళకి అర్థం, ఇప్పుడు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి పరిస్థితి అనేది. కానీ పెద్దవాళ్ళ పరీక్షలో చూడొచ్చు చిన్నపిల్లలు కూడా. సో పెద్దవాళ్ళు చూసినా కూడా డెఫినెట్లీ వాళ్ళకి నచ్చుతుంది, అర్థమవుతుంది అసలు ప్రజెంట్ జనరేషన్ బాధ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది. వాళ్ళ పెద్దవాళ్ళు చూసి వాళ్ళే ఒక సొల్యూషన్ కనుక్కుంటారు దీనికి. అసలు ఎందుకు ఇలా జరగడానికి, ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా వాళ్ళే ఒక స్టెప్ తీసుకుంటారు. కానీ ట్రైలర్ చూస్తే మోస్ట్లీ చాలా స్టోరీ చెప్పినట్టు అనిపించింది. క్లైమాక్స్ మేము డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అసలు ఏం జరుగుతుంది అనేది అదే క్లైమాక్స్. నేను చెప్తున్నాను కదా, మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటుంది క్లైమాక్స్. ఏం జరిగినా మీరు క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుందో అదే మీరు ఫీల్ అవుతారు. అక్కడ ఆ క్యారెక్టర్ ఏం చేయొచ్చో అదే చేస్తాడు, మీకు అది నచ్చుతుంది. ఇప్పుడు ట్రైలర్ చూసి చాలా మంది డిసైడ్ అయిపోయారు ఇది మనం చూడకూడదురా అని కొంతమంది. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళు చూడకూడదని అనుకుంటారని నేను అనుకోవట్లేదు. డెఫినెట్లీ పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు సపరేట్గా చూస్తారేమో, చూసా అని చెప్పకుండా వాళ్ళు సపరేట్గా చూస్తారేమో, కానీ ఖచ్చితంగా చూస్తారు. అంటే సినిమాలో ఉన్న మ్యాజిక్ అలాంటిది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి. ఇంకా చెప్పకుండా చాలా జరిగేది చూస్తారు ఖచ్చితంగా. మీరు మీ టీంలో సీనియర్ గా ఉన్నారు, మీకు షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఫ్రెషర్ నేనండి, అప్కమింగ్. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఫేస్ మనకి మళ్ళీ మళ్ళీ కనిపించే ఫేస్ కావాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ డైరెక్టర్ స్క్రిప్ట్ లెవెల్ నుంచి కూడా మేము ట్రావెల్ అవుతా ఉన్నాం. డైరెక్టర్ నాకు ప్రతిదీ ఇంజెక్ట్ చేస్తూ చెప్తూ, తను ఎక్కడా కూడా ఈ సీన్లో ఇది చేయాలి, మేము ఇది రేపు సీన్ ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, దాని సీన్ చెప్తే మనకు మొత్తం కంటెంట్ తెలుసు, నాకు ఎమోషన్ ఏంటి, పరిస్థితి ఏంటి, ఎవ్రీథింగ్ మేము ట్రావెల్ చేసాం. కాబట్టి ముందు నుంచే పెద్దగా నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. సినిమా బాగా హ్యాపీగా సాగిపోయింది షూట్ అంతా కూడా. శ్రీరామ్ అంటే మీరు చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు, బట్ సినిమాలో అలా ఉండకపోవచ్చు. అంటే మీరు కానీ నాగధనుష్ కానీ చాలా ఇన్నోసెంట్ గా కామ్ గా కనిపిస్తున్నారు, కానీ సినిమా చూస్తుంటే చాలా అల్లరి చేసినట్టు అనిపిస్తుంది. డెఫినెట్లీ అది సినిమా స్క్రిప్ట్ లో ఉన్న మ్యాజిక్ అది. అంటే ఇప్పుడు మా డైరెక్టర్ కూడా అదే అంటుంటాడు, నన్ను అందరూ వెరీ డీసెంట్ అనుకుంటారు కానీ కాదు అని చెప్పి తను కూడా అంటుంటాడు ఇలాగే. కానీ స్టోరీతో ఆయనకి పర్సనల్ గా ఏదైనా కనెక్షన్ ఉండే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఆయన అడగాల్సిన క్వశ్చన్ ఇది. నాకు డౌటే, చెప్పే ఉంటారు, నాకేం చెప్పలేదండి. రిచా, నీకు మీ డైరెక్టర్ కి ఈ స్టోరీకి ఎనీ కనెక్షన్? See, I think this is based on few incidences, like few scenes, not entirely. Because if that was entirely based on it, then something would have been different right now. Yeah. So few on few incidences, I could say. Yeah. శ్రీరామ్ అంటే మది టైటిల్ చూడంగానే
ఎందుకు పెట్టారా అన్న క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే మీ ఇద్దరు క్యారెక్టర్స్ నేమ్స్ కూడా కాదు. అవునండి. ఏంటి టైటిల్ వెనకాల ఉన్న కదా? మది అంటే మనసు, తెలిసిందే మీకు. కాదు, వేరే ఏదో కనిపిస్తుంది నాకు. మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? ఈ పక్క మేల్ కనిపిస్తుంది, ఆ పక్క ఫీమేల్ కనిపిస్తుంది. మగాడు వాడది ఏమైనా కలిపి అలా పెట్టారా? మీకు అర్థమైంది కదా, సూపర్. మీరేంటి మీ వెనకాల ఉన్న స్టోరీ అంటే? మా వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఇది మది అంటే మనసుకు ఇద్దరి మనుషుల మనసులకు సంబంధించిన కథ ఇది. మధు, అభి. ఓకే, మధు అభికి సంబంధించిన కథ, వాళ్ళిద్దరి మదికి సంబంధించిన కథ. ఇదే బట్ ఎందుకు కనెక్ట్ అయిందంటే ఒక మగాడు ఆడదికి అలా ఉంది కాబట్టి కనెక్ట్ అయింది బాగా. అది మీకు అట్లా అనిపించిందంటే అంతకు మించిన గొప్ప విషయం ఏం లేదు మాకు. ఇది మీరు అన్నట్టుగానే ఇది మేల్కి రెసిప్రోకేట్ చేస్తే ఇది ఫీమేల్కి అన్నట్టుగా పింక్ అండ్ బ్లూ. బట్ ఇక్కడ ఒక బైక్, మీరు ఫస్ట్ సినిమాలో డైలాగ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది, బైక్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే. ఒకసారి మళ్ళీ చెప్పగలరా? చేతిలో బైకు, పక్కనే అమ్మాయి, ప్రతి మగాడి కళ, నా కళ కూడా. ప్రతి అబ్బాయికి ఉంటుంది కళ. సో ఇది అభి కళ కూడా. ఎస్. అభి సినిమాలో ఏం చేస్తాడు? అభి లవ్ చేస్తాడు మధుని. అదే పనా? చెప్తున్నా, ప్యూర్ లవ్ స్టోరీ. ఎస్, కంప్లీట్ లవ్ స్టోరీ. అంటే వాళ్ళిద్దరి జర్నీ ఈ సినిమా. ఇప్పుడు ఒక టీనేజ్లో స్టార్ట్ అయ్యి ఒక మెచ్యూర్డ్ ఏజ్లో ఎండ్ అయ్యే లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ఒక టర్న్ తీసుకుంటుంది. ఎందుకు ఆ టర్న్ తీసుకున్న తర్వాత వీళ్ళు తీసుకుని ఇంకో స్టెప్ ఏంటి, ఎందుకు ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, స్టెప్ తీసుకున్నాక ఎలా ఉంది పరిస్థితి, అది సినిమా. రిచ్ అంటే మీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ ఏమన్నా ట్రైలర్ చూసి? They are all happy and proud of me. My dad and my entire family is very proud of me. And after watching the trailer, I mean, my dad always knew that, you know, my little girl will reach there somewhere for sure. So he was like, okay, you know, he trusts in my abilities and those skills. So he was very happy, and all the relatives, they were also happy. They were like, oh, and a few of them were like, oh, there's a kissing scene, oh, there's this scene, this, that. But still they did not like judge me, because eventually what actors have to do is they have to do. Yeah. ఇంకా ప్రొడక్షన్ గురించి మాట్లాడితే ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారు? ఫ్రీడమ్ అంటే ఏం లేదండి, అంతా కూడా ఒక ఫ్యామిలీలా జరిగింది. నాకు ఏది కావాలన్నా, తనకి ఏది కావాలన్నా, సెట్కి ఏది అవసరం ఏంటి, ప్రతిదీ కూడా అంతా మా ప్రొడ్యూసర్ రాము గారు సెట్లోనే ఉండి ప్రతి ఒక్కరు చూసుకునేవారు. ఆయన ఫస్ట్ సినిమా ఇది. యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి ఫ్రెండే ఆయన. రామ్ కిషన్ గారికి మొదటి సినిమా, డైరెక్టర్ కి మొదటి సినిమా, హీరోయిన్ కి మొదటి సినిమా. అవునండి, అవును. అందుకే సీనియర్ అదే దాని తర్వాత డైలాగ్ కూడా అంటే మీరు వెయిట్ చేస్తుంటే అనాల్సి వచ్చింది. నేనే వెయిట్ చేయట్లేదండి. థ్యాంక్ యూ. సో ఇది రాము గారు, మా డైరెక్టర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మొదటి నుంచి కూడా. వాళ్ళిద్దరు చాలా ఎన్నోసార్లు కథ స్టేజ్ నుంచి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పటి నుంచి మా ప్రొడ్యూసర్ పక్కనే ఉండి చూడడం, అంత ఫ్రెండ్షిప్ అలా ఫ్రెండ్లో ట్రావెల్ అవుతూ ఉంటే వీళ్ళు తిరిగేవాళ్ళు వేరే ప్రొడక్షన్ హౌసెస్కి అక్కడ ఇక్కడ. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే కథలు వేరు, మా డైరెక్టర్ చెప్పే కథ వేరు. అండ్ వాళ్ళు ఏదో కమర్షియల్ స్క్రిప్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం, లేదో ఇంకేదో. సో ఒక ప్యూర్ లవ్ స్టోరీ మొదటి నుంచి నేనే చేస్తా అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారి రంగంలో దిగి ఆయనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. షూటింగ్ టైంలో బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ ఏమైనా ఉందా? నాకు ఈ సినిమా ప్రతిరోజు నాకు గుర్తుంది. మీరు ఏమడిగినా చెప్తాను నేను, అంటే అంత బాగా. డే సెకండ్ రోజు ఏం జరిగిందో లాస్ట్లో మాట్లాడదాం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని చెప్తా. ఎందుకంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ టీనేజ్లో స్టార్ట్ అయ్యి మెచ్యూర్డ్ ఏజ్లో ఎండ్ అవ్వడం. నేను 3 సినిమా చూసినప్పుడు అనుకున్నాను అనమాట, ఎంత బాగా చేశారు వీళ్ళు, అంత ఆ ఫ్లేవర్ తీసుకురాగలగాలి మనం. ధనుష్ గారు చేసిన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంటుంది, ఆ పిల్లోడ్లాగా బాగా చేశాడు, అలా మనం కూడా చేయాలని అదొక ఇన్స్పిరేషన్ నాకు. సో నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఇది ఈ సినిమా. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే, అంటే ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది మ్యూజిక్. మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ షూట్ చేశారు? 4 సాంగ్స్ అండి, 4 సాంగ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి పివిఆర్ రాజా గారు. అసలు అమేజింగ్ మ్యూజిక్. మీరు ఏ సాంగ్ విన్నా కూడా మీకు ఎక్కడో ఏమంటారు, ఇది చాలా ఫేమస్ సాంగ్ కదా, చాలాసార్లు విన్నాం కదా అని అనిపిస్తుంటారు. అంటే అంత ఒకేసారి మనం మైండ్కి ఎక్కేసి రెండోసారి వినగానే మనం పాట కూడా పాడుతుంటాం, అంత బాగుంటుంది మ్యూజిక్. అండ్ షూటింగ్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, వికారాబాద్ ఇలా చేసామండి. మీకు బెస్ట్ మూమెంట్ మొత్తం త్రూ అవుట్ ఈ షూటింగ్లో? It's when when we got back after that difficult scene that I told you about,
after we were done with the day, and when we went back to the hotel room, I got a call from the director of this movie. It was like, oh my god, like you are nailing it. That was like, you know, that moment for me, that, you know, I am, you know, Yeah. doing something, and I'm, you know, I feel like that this is what I want, this is what I want to work for. So that was the moment, that moment that I felt. Yeah. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినా రిలీజ్కి రెడీగా ఉన్నా. చూసుకున్నారా మూవీ? చూసాం. అంటే చూసుకున్నప్పుడు ఇది నేను మళ్ళీ చేస్తే బాగుండు అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఎప్పటికప్పుడు అనిపిస్తుంటుందండి, నార్మల్గా ఏ యాక్టర్కైనా అనిపిస్తుంటుంది ఈ సీన్ ఆ సీన్ అని. కానీ మన కథకి ఎంత కావాలో ప్రతిదీ కూడా అంతే ఉంటుంది. అంటే డైరెక్టర్కి అంత కంప్లీట్ నాలెడ్జ్, అవగాహన ఉంది దాని మీద. ఇది ఎంత తీసుకోవాలి, ఇది ఎంత ఉండాలి, మనం ఎక్కువ చేసినా అది తీసుకోవడం, మళ్ళీ లేదు తగ్గించు, పెంచు, పర్ఫెక్ట్గా ఒక ఉంది. ఆయన ఆల్రెడీ చూస్తాడు సినిమాని చూస్తాడు. అవసరం అయితే ఇంకెక్కడన్నా ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పిస్తాడు, చేస్తాడు, ఇట్లా చేశాడు. కానీ ఇక్కడ ఆయన కాంప్రమైజ్ అయింది అయితే ఎక్కడ లేదు. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? రిచా, మీకు డబ్బింగ్? No, I was dubbed by some dubbing artist. Okay. I did not do it, but I had to say the dialogue, so that went well. చాలా దగ్గరగా ఉంటుంది వాయిస్ సినిమాలో. ఓకే, అవును, పెద్ద మార్పేం లేదు, అలా సిమిలర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కానీ తను ప్లే చేసిన రోల్ కూడా చాలా ఎమోషన్స్ అవి క్యారీ చేసుకుంటూ ప్లే చేయాలి. ఏమైనా డిఫికల్ట్గా అనిపించింది ఏదైనా సిచ్యువేషన్? టూ డిఫికల్ట్ టు యాక్ట్? Carrying all these emotions. Yeah, it was emotionally exhausting because you're staying in that zone. Yes, you're just into that character. I was not Richa anymore. On the set, I was all-time Madhu. I just wanted to give it all. So when I was doing all these intense emotional scenes, it did take a toll on my you know, brain, that, you know, I was staying in that zone. I felt emotional all that while, and you know, to switch from Madhu to Richa and Richa to Madhu, it was difficult, and that's what it is. Yeah. ప్రేమ, విరహం, ప్రళయం ఏంటి డెఫినేషన్స్ ఏంటి, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేనండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ప్రేమ, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు, ప్రేమ, అది ప్రేమ. వాళ్ళు దూరం అయినప్పుడు కలిగేది విరహం, దూరం అయిన తర్వాత జరిగేదే ప్రళయం. యాక్చువల్లీ దూరం అవ్వనట్టు చూపించారు సినిమాలో. అదేనండి, ఇప్పుడు దూరం అవడం అంటే ఆ మనిషి మనకు దూరంగా ఉండడమో, లేకపోతే అది చూస్తారు మీరు సినిమా ట్రైలర్ మాత్రమే చూసారు మీరు. సో అది ఏం మాట్లాడినా బయటికి లాగేలా ఉన్నారు మీరు సినిమాని. నా చెవులో చెప్పండి, డైరెక్ట్ చెప్తాను. మీరు డైరెక్ట్ చెప్తారు, నేనే చెప్తాను కదా, అదేదో చెప్పండి. అదే దూరం అయిన తర్వాతే జరిగేది ప్రళయం అని చెప్పి అంటాం కదా. దూరం అయిన తర్వాత కూడా కలిస్తేనే ప్రళయం. మేబీ శ్రీరామ్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఇదేనా మూవీ? ఫస్ట్ మూవీ అండి. Yeah, we have got the best team, fresher team. Yeah, yes. fresh but best. Like there's a lot of potential, I feel. Each one of the person from the team, I feel so. Yeah. మీకు ముందు సినిమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? నా ముందు సినిమాల గురించి అంటే నేను ఇంతకుముందు చేసిన వాటిలో ఇది కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్, డిఫరెంట్ అండ్ క్యారెక్టర్, ఛాలెంజింగ్ క్యారెక్టర్. బికాస్ ఇది ఒక ఫ్రెష్ టీనేజ్ లవ్ స్టోరీ. అంటే టీన్ లాగా ఫీల్ అవ్వాలి, అది ఫీల్ అయ్యేలా చేయగలగాలి. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మార్చారు అప్పుడు, ఇప్పుడు ఉన్నట్లేరు. అవును, అంటే ఇప్పుడు మేబీ బయట అది చాలా అండి. మీరు అసలు నాకు అభికి అసలు సంబంధం ఉండదు. నేను చేసిన ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి సంబంధం ఉండదు అసలు. అందుకే నేను అన్నాను డ్రీమ్ కమ్ ట్రూ లాంటి క్యారెక్టర్. మీ ఫ్రెండ్స్ నుంచి ఏమన్నారు? మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? మీ క్లోజ్ సర్కిల్ నుంచి ఒక్కొక్కడికి వాళ్ళ ఇంటర్మీడియట్ లవ్ స్టోరీలు గుర్తొచ్చినాయి. దాని తర్వాత పెళ్ళైపోయి వెళ్ళిపోయిన అమ్మాయిలు గుర్తొచ్చి, అరే ఏంద్రా నా సినిమా తీసినావా మామ, నా స్టోరీ లేపేసినావా అని చెప్పి కూడా అన్నారు చాలా మంది. ఇంకేం చెప్తారు మూవీ గురించి? ఇది డిఫరెంట్ అవుట్ స్టాండింగ్ సినిమా అండి. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా ఇది. ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి మనకు తెలియని సబ్జెక్ట్ కాదు, మనకు తెలిసిన సబ్జెక్టే, జనాల్లో ఉన్న సబ్జెక్టే. మనం విన్నాం, చూసాం, కానీ స్క్రీన్ పైన చూడండి, ఇంతవరకు ఎవరు చూడని సబ్జెక్ట్. ఎస్, అదేనండి. అంటే పక్కా ఇప్పుడు లవ్ స్టోరీలు ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. లవ్ అన్న పదం లేకుండా ఏ సినిమా ఉండదు డెఫినెట్లీ. ఊరికే అలా ఒక ఎమోషన్ అనేది లవ్ ఉంటుంది ఖచ్చితంగా. సో లవ్ స్టోరీస్ నచ్చే ఆడియన్స్ అందరికీ కూడా ఇది వాళ్ళ టాప్ 10 లిస్ట్లో లేదా టాప్ 5. ఇంక నేను సినిమా గురించి టాప్ 1లో అంటే సినిమా గురించి ఎక్కువ చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఆ టాప్ 5లో టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుంది. మది అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. మది ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి రిచా? Sorry, promotions they're going really well.
I feel that the entire team is taking a lot of efforts to promote the film, because this is something that should reach to people. People should know all these things. Yeah, that is happening right now. Sometimes the issues go unaddressed, so it is something that everybody should watch. And I feel that it is nothing that if you see a kissing scene or there's a like minor bed scene in there, I don't think that people should judge by those scenes and take it as only a UA or A film. I feel like everybody should know, even the teenagers should know that they might be a point when something will happen in your life like this. So you should be aware that these things are to be taken care of. That's what. Yes, Yeah. ఇంకా శ్రీరామ్ గారు అంటే ఈ మూవీలో ఇంకెవరు ఉన్నారు సీనియర్స్ యాక్టర్స్? అంతా ఫ్రెష్ టీమ్ అండి. అంటే ఇప్పుడు సీనియర్స్ మా డైరెక్టర్ యాక్చువల్లీ తను కథకి క్యారెక్టర్స్కి ఎవరైతే కావాలో వాళ్ళని తీసుకున్నాడు. ఇప్పుడు నా ప్లేస్లో కూడా ఇంకెవరన్నా తీసుకుంటే నేను అదే ఫీల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం నాకు వచ్చి కథ చెప్పినప్పుడు నన్ను ఎందుకు పెట్టు అనుకున్నావు, ఇంకెవరికైనా వెళ్తే బాగుంటుంది కదా అని నేను తనకు చెప్పాను. ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ ఫ్రెష్గా చెప్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్కి ఎవరైతే యాప్ట్ అవుతారో మీరు బాగున్నారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ నువ్వు యాప్ట్, ఆ క్యారెక్టర్ తను యాప్ట్, అందుకే మిమ్మల్ని తీసుకున్నట్టుగా. సినిమాలు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టరే కనిపిస్తారు తప్ప వాళ్ళ ప్రీవియస్ సినిమాలు కానీ లేకపోతే వాళ్ళ తర్వాత సినిమాలు కానీ ఏమీ మనకు కనిపించవు. ప్రతి ఒక్కరు అంటే యంగ్ టీమ్ అది, అండ్ కొంతమంది ఉన్నారు చేసిన వాళ్ళు. ఎస్. ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? నెక్స్ట్ మంత్ అన్నారు. అవునండి, నవంబర్ 2nd వీక్ అనుకుంటాం మోస్ట్ ప్రాబ్లీ. ఒక 2 daysలో. ఎలా ఓటీటీ ఆర్ థియేటర్? థియేటర్స్ అండి, థియేటర్స్ ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా, థియేటర్లో నలుగురితో చూడాల్సిన సినిమా, ఏమంటారు నవ్వాల్సిన సినిమా, ఏడవాల్సిన సినిమా, విజిల్స్ చేయాల్సిన సినిమా ఖచ్చితంగా. అవును. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతారు. వాళ్ళ సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఐ ప్రామిస్ యూ 2 గంటల సినిమా ఒక 2 రోజులు మిమ్మల్ని మీ వెంటాడుతుంది. అంటే మళ్ళీ చూసేలా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒక 2 రోజుల తర్వాతే చూస్తారు. చూసినా కూడా మీ గుండె భారంగా, అంటే ఏంటి ఇంత మంచి లవ్ స్టోరీ ఇన్ని రోజుల తర్వాత చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు. మూవీ మీ టీం చాలా మంది చూసే ఉంటారు ఈ పాటికి, సో వాళ్ళ నుంచి ఎలాంటి మాటలు వచ్చాయి? అదేనండి, నేను అవన్నీ చూసాకే నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ వర్క్ చేసిన టీం కాకుండా బయట చూసా అదే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది సినిమా. అసలు ఈ పాయింట్ ఎప్పుడు ముట్టుకొని పాయింట్ మేము కూడా అంటే మేము ఎందుకు ముట్టుకోలేకపోయాం, ఈ పాయింట్ని టచ్ చేయలేకపోయాం అని చెప్పి చాలా మంది అన్నారు నాతో. చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు సినిమా అంతా కూడా అని అన్నారు డైరెక్టర్ కానీ మమ్మల్ని కానీ యాక్టర్స్ని. ఈ సినిమా అంతట్లో ఇది బాగా గుర్తుండిపోతుంది ప్రేక్షకుడికి అన్న సీన్ ఏంటి అది అసలు? చాలా ఉన్నాయండి. అంటే ప్రతి ఒక్కటి కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇది ఆడియన్స్ నుంచి తీసుకున్న సినిమా కాబట్టి వాళ్ళ సీన్స్, ఈ సినిమాలో సీన్స్ కంటే సిచ్యువేషన్సే మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. అంటే ఇట్లా లవ్ స్టోరీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ప్రతి సీన్ని అందరికీ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ టీనేజ్ లవ్ స్టోరీ అని చెప్పాను మీకు, అక్కడ నుంచి స్టార్ట్ అయితే ప్రతిదీ నేనే కనెక్ట్ అయ్యా చాలా విషయాలు యాజ్ అన్ యాక్టర్ కానీ పర్సనల్గా. శ్రీరామ్ ఏదో చెప్తున్నాడు. ఎస్, నేనే కనెక్ట్ అయ్యా దానికి. అంటే అరే ఇది ఇట్లా చేస్తే అంటే సేమ్ యాజ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనల్ని మనం ప్రీవియస్ చూసుకుంటాం. ఎస్, ప్రతిదీ జరిగిన విషయం కూడా అన్నీ ప్రతి సీన్ పెళ్ళయ్యాక సీన్లు కూడా కొంతమంది కనెక్ట్ అయ్యా అని చెప్పి నాకు చెప్పారు కూడా. ఎంతో మందికి వెనకాల ఉంటాయి స్టోరీస్, అవన్నీ ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకునే మూవీ. అవునండి. ఇంకా ఫైనల్ గా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ నాగధనుష్ ఈ సినిమా ఫస్ట్ సినిమా ఆయనకి. అసలు ఫస్ట్ సినిమా లాగా ఖచ్చితంగా ఉండదు మీకు. అంటే ఇటు ఒకటి ఒక 4-5 సినిమాలు చేస్తున్నాడా ఆల్రెడీ అని వెతుకుతారు మీరు వెళ్ళి గూగుల్లో వెళ్ళి, ఇంతకుముందు ఏం చేశాడని చెప్పి. అసలు అంత బాగా ఉంటుంది. అంటే తను కన్సీవ్ చేసే విధానం కానీ, ఒక స్క్రిప్ట్ని, ఒక డైలాగ్ని, చెప్పే డైలాగ్ని కానీ, సిచ్యువేషన్ని కానీ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా ఉంటుంది. అట్ సేమ్ టైం మనం మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఎవరో మనకు తెలిసిన వ్యక్తి మనకు చెప్తున్నట్టే ఉంటుంది. క్లాస్ వీక్నట్టుగానో లేకపోతే ఇడు వేదాంతం చెప్తున్నాడు ఇప్పుడు అన్నట్టుగానో కాకుండా చాలా మనకు అర్థమయ్యేలాగా, మనం ఎంటర్టైన్ అయ్యేలాగా ఉంటుంది. రిచా, మీరేం చెప్తారు మూవీ గురించి? ఇది బాగా కనెక్ట్ అవుతుంది. Yes. See, since the teenage time, we have some simple things, right? It just happens, that's when the people will connect. And when people actually sustain through the relationship for more than 2 years, 3 years, and obviously there's a point then
you know, they want to get married, right? But then things don't go that way. So that's what is shown, and people will relate to this because it's been happening, you know. We can always show a good ending to the love story and make it a film, but when you show some realities, it's even more connecting to the people. So that's it. మీకు ఎప్పుడు ఏం డౌట్ రాలేదంట త్రూ అవుట్ మూవీ కానీ మీ టీంలో ఎవరైనా ఒరే ఎందుకురా ఈ లైన్ చూస్తారా, ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారా? నాకు నేను చెప్పేది అదేనండి, నేను ఎవరికైనా ఇట్లా స్టోరీ నాకు ఫస్ట్ ఏంటంటే మీ టీం సభ్యులు ఎవరికైనా అంటే సినిమా చేస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది కాన్ఫిడెన్స్ గా ఉంటారు, కానీ ఒకరు మాత్రం ఎవరో ఒకరు చెప్తుంటారు ఇది వెళ్తుందంటవా అన్నట్టు. కంప్లీట్గా ప్రతి ఒక్కరు దీన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం మేము. అంటే అంటే నేను ఒక 2-3 ఇలా చెప్తే కూడా, నేను హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇట్లా అన్న నెక్స్ట్ సినిమా ఇది లుక్ చేంజ్ అవుతుంది, ఇట్లా స్టోరీ ఇట్లా ఒక లైన్ అంటే ఆయన ఆపేసి ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఈ స్క్రిప్ట్ అసలు ఇంత అవుట్ స్టాండింగ్ అంటే లైన్ ఇది అసలుకి ఎట్లా ఇంతవరకు రాలేదు సార్, బాగుంది సార్ బాగుంది అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. జస్ట్ లైన్ చెప్తేనే బయట వాళ్ళు ఎవరో సినిమా గురించి తెలియని వాళ్ళే అట్లా ఫీల్ అయినప్పుడు స్క్రిప్ట్ అందరం కూడా దాంట్లో మునిగిపోయి దాంతో ఆడుకుంటూ ఉన్నాం మేము. అంటే మీ క్లోజ్ సర్కిల్ నుంచే కాకుండా మీ కామెంట్స్ నుంచి, అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కానీ పీకే ఫ్యాన్స్ కానీ చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారన్న మీ మూవీ చాలా బాగుంది, సక్సెస్ అవ్వాలంటే నేను కూడా కోరుకుంటున్నాను మా జీ తెలుగు న్యూస్ నుంచి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. మరి మరెన్నో ఇంటర్వ్యూస్ చేయాలి మీ టీంతో. థ్యాంక్ యూ అండి, మీ నోటి చలో వాళ్ళు అదే జరగాలని కోరుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. నమస్తే.